ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని విజయం సాధించిన సమ్మె పోరాటాలు. సిహెచ్ నరసింహారావు. రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పూనుకున్న ఈ మూడు రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. జగదాంబ వద్ద గల సిఐటియు ఆఫీస్లో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు 43 రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారన్నారు. వీరి పోరాటాన్ని ప్రారంభం నుంచి అణిచివేయడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రారంభంలో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లను తెరిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరకపోతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చట్టాన్ని తెచ్చింది. పోరాటం మరింత ఉధృతం కావడంతో వారి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నోటీసులు జారీ చేయడం చేసింది. చలో విజయవాడకు రాకుండా అడ్డుకుంది. అయినా ప్రభుత్వం అంగన్వాడీల పోరాటానికి దిగిరాక తప్పలేదు. 100% ప్రైవేట్ చేస్తామని ఈ రోజుకి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోగా ఉన్న ఏకైక భారీ పరిశ్రమని విదేశీ కంపెనీలకి, పోస్కోకి అప్పగించాలని ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజానీకానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 3 ఏళ్ల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు 100 పోరాటాలు జరిగాయి. అయినా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, అయిపోయింది. దానికి విలువ కట్టడమే చేయలేకపోయారు. అలాగే బిడ్డింగ్ కూడా వెళ్ళలేదు, అందువల్ల ఆగిపోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెకాయ అయినటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3 2 ఏళ్లు ఉత్పత్తి ఆపింది. గత సంవత్సరం 3,900 కోట్ల నష్టాలకు నెట్టింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం వల్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. ఈ సొంత గనులు ఇప్పటికైనా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొంత గనులు ఇవ్వలేదు. అందువల్ల గర్భంలో ఇవ్వాల్సినటువంటి మన సొంత గనుల యొక్క లీజుల్ని పునరుద్ధరించలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై ఆంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు. విశాఖ స్టీల్ని అమ్మాలనేటువంటి కుట్రని ప్రజలు భగ్నం చేయడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని, మోడీని దించాలని, మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు BHP ఏ రోజు మూతపడుతుందో తెలియదు. షిప్ యార్డు ఈరోజు ఆర్డర్లు ఏమీ లేవు. ఆ విధంగా అన్ని విధాలా కూడా భారీ పరిశ్రమలు, హిందుస్థాన్ పెట్రోలియం ఆల్రెడీ HPCL ONGCలో మెర్జర్ చేశారు. HPCL అనేది లేదు. అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. స్టీల్ ప్లాంట్ లో 5,600 పోస్టులు ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. స్థానికులకి, నిర్వాసితులకి ద్రోహం చేశారు. 22,000 ఎకరాలు భూములను త్యాగం చేసినటువంటి నిర్వాసితులు, రైతాంగానికి అన్యాయం చేశారు. అందుకని అన్ని విధాలా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధానాలు ప్రభుత్వ రంగాలను మూసేయాలి అనేటువంటిది, లేదా అమ్మేయాలనేటువంటి నిర్ణయాల్ని ఆంధ్ర ప్రజానీకానికి తీరినటువంటి, ముఖ్యంగా విశాఖపట్నం లాంటి భారీ పరిశ్రమల కేంద్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ పరిశ్రమలో కానీ దెబ్బతింటే విశాఖ ఉత్తరాంధ్ర ఎడారిగా మారుతుంది. ఈ పరిశ్రమల వల్లనే ఈ ప్రాంతం అనేటువంటి అభివృద్ధి అయింది. అందుకని వీటిని రక్షించుకోవడానికి యావత్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు కూడా పూనుకోవాలని CIT తరఫున కోరుతున్నాం.
1,05,000 మంది అంగన్వాడీలు 42 రోజులు బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిపారు. ఈ సమ్మె ఫలితంగా ఈరోజు కార్మికులు యావత్తు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. 62 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచుకున్నారు. 5,600 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకున్నారు. ఇది మారడం వల్ల ఇప్పుడున్నటువంటి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అయ్యి 4,000 రూపాయల దాకా ఆదాయం అనేటువంటిది వారి జీతాలు పెరుగుతాయి. అలాగే మిగిలినటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా జూలై నుంచి జీతాలు పెరుగుతాయి. యూనియన్తో అంగీకరించినటువంటి ఒప్పందం మేరకు జీతాలు పెరుగుతాయని, దానికోసం 10 రోజులు పైగా మేము ఎంత అనేది ఇవ్వము నిర్ణయించమని ప్రభుత్వం ముందుకేసింది. అది చివరికి రాతపూర్వకంగా ఇచ్చింది. యూనియన్తో అంగీకరించినటువంటి జీతాన్ని పెంచుతాము అనేది ఈరోజు చివరిగా సాధించడం వల్ల 22 రాత్రి ఒప్పందం జరిగి కార్మికులందరూ కూడా 100% కూడా డ్యూటీలకు చేరడం అనేటువంటి జరిగింది. అప్పుడు దాకా షౌకాజ్ నోటీసులని ఎస్మా ప్రయోగించింది. ఎంత నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాలుగా, అలాగే ఉద్యోగులందరినీ కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని విరమించుకొని కార్మికులందరూ కూడా డ్యూటీకి చేరడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా స్కీమ్ కార్మికుల యొక్క పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంటుంది. ఎవరేది చేసినా అంగీకరించరు అనే దాన్ని పక్కకి నెట్టి ఈరోజు కార్మికులు పోట్లాడితే విజయం సాధిస్తాం అని ఐకమత్యంగా మొత్తం కార్మికులు 42 రోజులు రాష్ట్రంలో 280 శిబిరాలు వేసుకొని 280 శిబిరాల్లో కూడా నిరంతరం పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలు గెలవ చేశారు, మంత్రులు ఇళ్లను ముట్టడించాడు, భిక్షాటన చేశారు, 100 రకాలైనటువంటి పోరాట పద్ధతులను ఈ కాలంలో అమలు చేశారు. ఆ విధంగా కార్మికుల యొక్క ఐక్యత పోరాట ఫలితంగానే విజయం సాధించారు. అలాగే 16 రోజులు మున్సిపల్ కార్మికులు పోట్లాడారు. కార్మికుల యొక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి హెల్త్ అలవెన్స్ ని బేసిక్ లో కలపడం అనేటువంటిది రాబోయే కాలంలో పిఆర్సీలో వాళ్ళ జీతాలు పెరగడానికి, పిఆర్సీ ప్రకారం రావడానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడింది. ఆ విధంగా ఇతర అనేక కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా లాభం జరిగింది. పోట్లాడితేనే కార్మికుల యొక్క ప్రయోజనాలు వస్తాయి. ఆ విధంగానే సర్వశిక్ష అభియాన్ కూడా ఈరోజు వారి సమ్మె ఫలితంగా వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఆ విధంగా కార్మికుల యొక్క పోరాట ఫలితంగా ఈరోజు ఉద్యమాల ఫలితంగా కార్మికుల యొక్క ఐక్యత ద్వారా ఈ విజయాన్ని సాధించామని సిఐటియు అట్లాగే ఇతర సంఘాలని కూడా కలుపుకొని ఈ పోరాటం ఐక్య పోరాటాలు భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ముందుకు తీసుకెళ్తాయని, కార్మిక వర్గం ఆ విధంగా ఐక్య ఉద్యమాలకు ముందుకు రావాలని కోరుతున్నాను.